Good morning, everyone. Kartikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis and for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిగార్డింగ్ క్రిప్టో కరెన్సీ. సి హియర్, crypto trade not tracked, says government. సో ఆల్రెడీ వింటర్ సెషన్స్ పార్లమెంటరీ వింటర్ సెషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదమ్మా. సో ఈ సెషన్స్ లో టాపిక్ ఏంటంటే ఫార్ములాస్ రిపీల్ గురించి ఆల్రెడీ ఆబ్వియస్ గా ఇది ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువగా డిబేట్ కి నెక్స్ట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ మీద ఏంటంటే ఆ బిల్. ఓకే, సి హియర్, ఒక న్యూ బిల్, ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్. సో ఏంటంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్ లో అయితే ప్రెసెంట్ గవర్నమెంట్ ఉందమ్మా. సో ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దీన్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలనుకుంటుంది? ఓకే, సో ఆల్రెడీ 2018 లో ఆల్రెడీ ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ మీద ఓకే డైరెక్ట్ బ్యాన్ అయితే కాదు. ఓకే, సో యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ 2028 in April, actually it had blocked the banking access of the crypto ecosystem. ఓకే, బ్యాంకింగ్ యాక్సెస్ అనేది క్రిప్టో ఈకోసిస్టమ్ కి కంప్లీట్ గా బ్లాక్ చేసేసింది. ఈ యాక్సెస్ బ్లాక్ చేయడం ఏంటి మేడం? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కమింగ్ సెషన్ నేను ఇప్పుడు చెప్తానమ్మా. సో చూడండి. ఓకే, సో అంటే ఎటువంటి ఏ బ్యాంకు కూడా ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ తో యాక్సెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ అయితే చేసింది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 2020 సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఏంటి వచ్చిందంటే యాక్చువల్లీ ఇట్ వాస్ కౌంటరింగ్ ద ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ 19(1)G ఏం చెప్తుందమ్మా, ఎనీ ఇండివిజువల్ సో తనకి ఇష్టమైన బిజినెస్ ఓకే అనేది తను ప్రొఫెస్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఆ ఫండమెంటల్ రైట్ ని ఏంటంటే సో ఈ యొక్క ఏప్రిల్ 2018 లో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుందో ఏంటమ్మది, బ్లాకింగ్ ద బ్యాంకింగ్ యాక్సెస్ ఆఫ్ ద క్రిప్టో ఈకోసిస్టమ్. సో దీన్ని బ్లాక్ చేయడానికి తీసుకున్న యాక్షన్ అనేది యాక్చువల్లీ ఇట్ వాస్ కౌంటరింగ్ ద ఫండమెంటల్ రైట్. సో అందుకని చెప్పేసి ఇది వెనక్కి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ అగైన్ సో క్రిప్టో కరెన్సీస్ ఆర్ మేడ్ లీగల్ ఇన్ ఇండియా. సో ఎంటైర్ గా మీకు దీని బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో అయితే ఈ 2020లో నుంచి ఏంటంటే ఆల్రెడీ లీగల్, సో క్రిప్టో కరెన్సీని లీగల్ చేస్తూ ఏంటంటే సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ అయితే వచ్చింది. ఓకే, అయితే ఆ పాత ఆల్రెడీ దానికి సంబంధించిన బిల్ ఇంట్రడ్యూస్ చేశారు కదమ్మా. ఓకే, 2018 లో దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తూ ఓకే ఆ బిల్ ని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ ఒక బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్. క్లియర్ గా మెన్షన్ చేస్తుంది వీఆర్ గోయింగ్ టు రెగ్యులేట్ అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ వాస్ ప్లానింగ్ టు లాంచ్ అండ్ డిజిటల్ కరెన్సీ యాక్చువల్లీ. ఓకే, సో గవర్నమెంట్ కంట్రోల్ చేసే డిజిటల్ కరెన్సీని తీసుకు రావటానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయడానికి గవర్నమెంట్ యాక్చువల్ గా ప్లాన్ చేస్తుందమ్మా. ఓకే, సో సి హియర్ ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఇచ్చింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సి హియర్, అసలు ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఓకే, సో 2 words గుర్తుపెట్టుకోండి, క్రిప్టోగ్రఫీ ప్లస్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ కి 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుందామా. ఓకే, సో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఓకే, సో త్రూ బ్యాంక్, అవునా కదా. సో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే
ఓకే. నేను డిజిటల్ ట్రాన్సాక్షన్ చెప్తున్నానమ్మా. డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాదు. ఓకే. సో, ఏ అనే పర్సన్ ఏంటంటే ఫస్ట్ దీనికి అకౌంట్ అనేది ఉండాలి. ఓకే. బ్యాంక్‌లో అకౌంట్ అనేది ఉండాలి. సో, మోర్ ఓవర్ ఏంటంటే తన అకౌంట్‌లో మనీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఏంటంటే తినకి బికి ₹100 ట్రాన్స్‌ఫర్ చేయాలంటే త్రూ ఈ ట్రాన్సాక్షన్‌కి మీడియేటర్‌గా ఎవరుంటారమ్మా? బ్యాంక్ అనేది ఇంటర్మీడియరీగా ఖచ్చితంగా ఉంటుంది. సో, దానికోసం బ్యాంక్ అనేది కొంత చార్జెస్ కూడా ఏంటంటే అది తీసుకోవడం జరుగుతుంది. అవునా కదా? సో, ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలో ఏ నుంచి బికి ₹100 ట్రాన్సాక్షన్ ఇక్కడ కూడా జరుగుతుంది. బట్ హియర్ నో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఇంటర్మీడియట్స్. ఎటువంటి ఇంటర్మీడియట్స్ అనేవారు ఎవ్వరు ఉండరు ఇక్కడ. ఓకే. నో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంటర్మీడియరీస్. ఎవ్వరు ఇంటర్మీడియరీస్ అనేది ఉండరు. ఓకే. సో, ఇక్కడ ఇంటర్మీడియరీస్ ఉంటే చాలా మంచిది అని గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. ఉండకూడదు అని చెప్పేసి చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అయితే 2 కూడా కరెక్ట్ ఒపీనియన్స్ కాదు. సో, ఇప్పుడు వరకు క్రిప్టో కరెన్సీ మీద ఒకటి చూడండమ్మా. క్రిప్టో కరెన్సీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి క్లియర్ కట్‌గా ఇంకా ఎవరికీ ఫెయిర్ నాలెడ్జ్ అయితే కంప్లీట్‌గా లేదు. ఏ టెక్నాలజీ మీద అయితే ఓకే. బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుందని తెలుస్తుంది కానీ, సో, ఆ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందన్న ఐడియా మాత్రం ఇంకా క్లియర్ కట్‌గా ఎవరికీ తెలియట్లేదు. ఓకే. సో, అయితే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో, ఆర్టికల్స్‌ని మనం చదివిన దాని ప్రకారంగా మనకు అర్థమైందేంటంటే హియర్ ఇక్కడ ఇంటర్మీడియరీ ఉంది కదమ్మా! ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్‌కి ₹100 అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. ఏ అకౌంట్‌లో నుంచి ₹100 డిటెక్ట్ అయిపోయాయి. బట్ అది బి అకౌంట్‌లోకి వెళ్ళలేదు. ఓకే. సో, ఆ ₹100 ఏమయ్యాయని క్వెషన్ చేసే హక్కు ఏకుంటుంది. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్‌గా ఎవరు మానిటర్ చేస్తున్నారు? బ్యాంక్. సో, నా ₹100 ఏమయ్యాయి? ఓకే. సో, బికి వెళ్ళలేదు. కానీ నా అకౌంట్‌లో నుంచి డిటెక్ట్ అయిపోయాయి. ఏమయ్యాయి అని చెప్పేసి క్లియర్‌గా వి కెన్ ఆస్క్ థిస్ బ్యాంక్. ఎందుకంటే సో, ఆ ₹100 ఏమయ్యాయని దాన్ని ట్రేస్ చేసే రెస్పాన్సిబిలిటీ బ్యాంక్‌కుంది. ఖచ్చితంగా ఎక్కడికెళ్ళో క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తుంది కూడాను. ఓకే. సో, ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏ ఇంటర్మీడియరీస్ కూడా ఇక్కడ ఉండవు. ఓకే. సో, ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. స్లోగా నేర్చుకోండమ్మా. ఓకే. సో, ఎటువంటి ఇంటర్మీడియరీస్ ఉండవు. అంటే ఏ, బికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు బానే ఉంది. బట్ ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్‌లో ఏ నుంచి అమౌంట్ డిటెక్ట్ అయిపోయింది. బికి అమౌంట్ అనేది వెళ్ళలేదు. హూ విల్ క్వెషన్? ఆ ₹100 ఏమయ్యాయి అని చెప్పేసి ఏని ఎవరిని క్వెషన్ చేస్తారు? ఎందుకంటే మధ్యలో ఎవరు ఇంటర్మీడియరీస్ ఉండరు కదా! ఎవరిని క్వెషన్ చేస్తారు? ఇదే మేజర్ కన్సర్న్. మేజర్ కన్సర్న్ ఇదే. ఎవరిని క్వెషన్ చేయాలి? ఓకే. ట్రాన్సాక్షన్ అనేది స్మూత్‌గా అయిపోయి సక్సెస్ అయితే నో ప్రాబ్లమ్. ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్యూర్ అయితే ఆ అమౌంట్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? ఎవరిని అడుగుతాం? ఇంటర్మీడియరీస్ ఉండరు కాబట్టి. ఓకే. సో, ఆ మనీ ఎక్కడికెళ్ళిందో ఏకి తెలీదు. మనీ ఎక్కడికెళ్ళిందో బికి తెలీదు. ఇక ట్రస్ట్ అనేది కంప్లీట్‌గా పోతుంది. ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. బికాజ్ ఇంటర్మీడియరీస్ అని ఉండరు కాబట్టి. ఓకే. అయినప్పటికీ కూడా క్రిప్టో కరెన్సీస్ ఎందుకు మేడం ఇంత పాపులర్ అవుతున్నాయి? దాని గురించి బిల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మోరోవర్ ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా ఎక్కువగా ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాయి. ఎందుకు? సీ హియర్. క్రిప్టోగ్రఫీ ప్లస్ కరెన్సీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹100 ట్రాన్సాక్షన్ జరిగిందని క్లియర్‌గా మనకి బ్యాంకింగ్‌లో ఓకే. బ్యాంకింగ్ సెక్టార్‌లో లేకపోతే ఆ డిజిటల్ సాఫ్ట్‌వేర్స్‌లో గాని, లేకపోతే రికార్డ్స్‌లో గాని క్లియర్‌గా ₹100 ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్‌కి వెళ్ళాయని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అది అందరికీ అర్థమవుతుంది. బట్ ఈ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటమ్మా? ఓకే. దానిలో ఒక మ్యాథమెటికల్ కోడ్స్ ఓకే. ఎవరికీ అర్థం కాలేని కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. అది ఎవరికీ అర్థం కాదు. ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ XYA1 హ్మ్. ద సంథింగ్ ఏదో కోడ్ ఉంటుంది. ఓకే. సో, ఇది మనము దీన్ని డీకోడ్ చేస్తేనే ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడండమ్మా. ఏ నుంచి బికి ₹100 ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయని క్లియర్‌గా మనకి ఏ బ్యాంకింగ్ రికార్డ్స్‌లో చూసినా, డిజిటల్ రికార్డ్స్‌లో చూసినా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. బట్ ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలో ఏంటంటే ఇలాగ ఒక కోడ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇందులో ఎవరు ట్రాన్స్‌ఫర్ చేశారు? ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేశారు? ఎంత ట్రాన్స్‌ఫర్ చేశారు? ఏ టైంలో ట్రాన్స్‌ఫర్ చేశారు? దేనికోసం ట్రాన్స్‌ఫర్ చేశారు? ఏది మనకి తెలీదు. దీన్ని డీకోడ్ చేసిన పర్సన్‌కి మాత్రమే ఇది తెలుస్తుంది. ఓకే. దీన్ని డీకోడ్ చేసిన పర్సన్‌కి మాత్రమే అది తెలుస్తుంది. ఓకే. సీ హియర్. అయితే క్రిప్టోగ్రఫీ అంటే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ లాగా ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయాలి కరెన్సీ.
ఇప్పుడేంటి క్రిప్టోగ్రఫీకి కరెన్సీని యాడ్ చేయండి. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఓపెన్‌గా అవైలబుల్ అవ్వవు ఎవరికీ. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్‌గా కోడింగ్ సిస్టమ్‌లో వెళ్తది. ఎవరైతే దాన్ని డీకోడ్ చేస్తారో అది కంప్లీట్‌గా ఓపెన్ అవుతుందనమాట. ఓకేమా? అయితే మేడం ఇది మొత్తం సీక్రెట్‌గా జరుగుతుందా? లేదు. సీ హియర్ లెడ్జర్స్ అని ఉంటారు. ఓకే. ఇది ఒక డిజిటల్ ఫార్మ్ అన్నమాట లెడ్జర్స్. సో, ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ. దానికి ఎటువంటి ఫిజికల్ ఫార్మ్ ఉండదు. డిజిటల్ కరెన్సీ. ఓకే. ఫిజికల్ ఫార్మ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న రూపీస్ లాగా, డాలర్స్ లాగా లేకపోతే లైక్ అసెట్స్ లాగా, గోల్డ్ ఆర్ సిల్వర్ లాగా ఎటువంటి ఫిజికల్ ఫార్మ్ ఉండదు. జస్ట్ డిజిటల్ కరెన్సీ. ఓకే. దానికి ఎటువంటి ఫిజికల్ ఫిజికల్ ఫీచర్ అనేది ఉండదు. ఓకేమా? సో, ఏంటంటే వీళ్ళేం చేస్తారంటే ఒక డిజిటల్ ఫార్మ్‌లో లెడ్జెస్ అంటారు. అంటే అందరూ కూడా ఇక్కడికే వచ్చి ట్రాన్సాక్షన్స్ ఎవరైతే ట్రాన్సాక్ట్ చేసుకుంటారో సో, వాళ్ళ దగ్గర కూడా ఇది ఉంటుంది ఇంటర్‌ఫేస్ దగ్గర. ఓకే. ఈ లెడ్జెస్. సో, ఇప్పుడేమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. నేనొక షాప్‌కెళ్ళాను. ఓకే. సో, నేను షాప్‌కి వెళ్లి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం టైం పట్టినా విల్ కవర్ దిస్ టాపిక్ కాంప్రిహెన్సివ్‌లీ. సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్‌కెళ్ళామా. ఆ షాప్‌కెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూడ్ కొనాలనుకుందాం. ఒక టీ ప్యాకెట్ కొనాలనుకుందాం. ఓకే. టీ ప్యాకెట్ కొనాలనుకుంటే ఏ అనే పర్సన్ వెళ్లి షాప్ దగ్గర కొనాలనుకుంటే ఏం చేస్తాడు? అకౌంట్ డీటెయిల్స్ మన కార్డ్ ఇస్తాం. ఓకే. మన కార్డ్ ఇస్తే మన కార్డ్ చెక్ చేస్తాడు వాడు. చెక్ చేస్తే అందులో ఎంత బాలన్స్ ఉందని మన బ్యాంకర్ అనేది చూపిస్తది. చూపించిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాతే తను ఆ కార్డ్‌ని స్వైప్ చేస్తారు. మనకు ఆ గూడ్ అనేది ఇస్తారు. అవునా కదా? సో, ఇక్కడ మన అకౌంట్‌లో ఎంతుంది అని ఎవరు చెక్ చేస్తున్నారు? బ్యాంక్. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనకి బ్యాంక్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడే మీకు డౌట్ రావచ్చు. మేడం ఎవరికీ తెలీదు డీకోడ్ చేస్తే అని చెప్పేసి అన్నాను కదా! అందులోకొస్తాను సీ హియర్. ఇప్పుడు సేమ్ సినారియో తీసుకుందాం. ఏ అనుంది. ఒక షాప్ దగ్గరికెళ్లారు. ఓకే. క్రిప్టో కరెన్సీ డిజిటల్ ఫార్మ్‌లోనే ఉంది. ఇక్కడ బ్యాంక్ అనేవాళ్ళు ఉండరు కదా! ఇంటర్మీడియరీస్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. బట్ ఏంటి వీళ్ళు లెడ్జెస్ ఉంటారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ట్రాన్సాక్షన్ అనేది కనిపిస్తది వాళ్ళకి. ఓకే. డీకోడ్ చేస్తారు. డీకోడ్ ఎవరు చేస్తారో చెప్తాను. మైనర్స్ అంటారు చెప్తాను. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్‌గా సెంట్రలైజ్డ్‌గా ఉండదమ్మా. ఓకే. సెంట్రలైజ్డ్ అంటే ఒక గవర్నమెంట్ అథారిటీలో ఉండదు. డీసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. ఓకే. డీసెంట్రలైజ్డ్ అంటే ఒకరి చేతిలోనే ఉండదు. గవర్నమెంట్‌లో ఉండదు. ఓకే. ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో, ఓకే. ఈ ట్రాన్సాక్షన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో, ఇన్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఏ నుంచి బికి ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని ప్రతి వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఉండే ప్రతి అకౌంట్‌ని లెడ్జర్స్ అంటారనమాట. ఓకే. వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకెలా అకౌంట్స్ ఉన్నాయో సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ వాళ్ళకి లెడ్జర్స్. ఓకే. సో, వీళ్ళకి ఇప్పుడు ఏ నుంచి బికి ట్రాన్సాక్షన్ అయ్యింది. ఏ నుంచి బికే అయ్యింది, ఎంతయిందని చెప్పి రాకపోయినా, ఒక ట్రాన్సాక్షన్ అయ్యిందని మాత్రం ప్రతి ఒక్కరికి కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనమ్మా. సో, ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్‌లోకి కూడా సో, ఇక్కడ నార్మల్‌గా ఏంటి ఒక బ్యాంక్‌కి మాత్రమే తెలుస్తుంది. ఓకే. ఇక్కడ ఆ బ్యాంక్‌లోని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మనం వెళ్లి చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఏంటంటే, ఆ పర్టిక్యులర్‌గా ఆ పర్టిక్యులర్‌లో టైమ్‌లో ట్రాన్సాక్షన్ జరిగిందే వీళ్ళ యొక్క అకౌంట్స్‌కి అది యాడ్ అయిపోతుంది. ఓకే. సో, ఒక్క పర్సన్ చేతిలో కాకుండా, బ్యాంక్ అనే ఒక ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ చేతిలో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ ఓకే. ప్రైవేట్ ఎంటిటీస్ దగ్గర ఏంటంటే, ఇండివిడ్యువల్స్ దగ్గర ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఓకే. కానీ ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎలాగుంటాయి? ఏని బికి రూ. 100 ఇచ్చిందని స్పెసిఫిక్‌గా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండదనమాట. ఓకే. సో, కోడ్‌లో ఉంటుంది. ఆ కోడ్‌ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి
ట్రాన్సాక్షన్ జరిగింది కదా! అందరి అకౌంట్స్‌లోకి కూడా సంథింగ్ ఒక ట్రాన్సాక్షన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. ప్రతి పర్సన్ అకౌంట్‌లో లెడ్జర్ అకౌంట్‌లోకి కూడా ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది. సో, యాడ్ అయిన తర్వాత ఏంటంటే, ఆ ట్రాన్సాక్షన్‌ని తెలుసుకోవాలి. ఓకే. ఆ ట్రాన్సాక్షన్‌ని తెలుసుకోవటానికి ఏంటంటే, ఈ కోడ్ ఉంది చూసారా? దీన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దీనికి హై లెవెల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కంప్యూటింగ్ ప్రాసెసెస్, హై సూపర్ కంప్యూటర్స్ అనేది కావాలి. సో, వీళ్ళు ఒక పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చరే బిల్డప్ చేసుకోవాలి. వాళ్ళేం చేస్తారంటే, ఈ యొక్క ట్రాన్సాక్షన్‌ని డీకోడ్ చేస్తారు. ఓకే. ఈ యొక్క ట్రాన్సాక్షన్‌ని డీకోడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా డీకోడ్ చేస్తే అప్పుడు మనకి రివీల్ అవుతుంది. ఏమని? ఏ అనే పర్సన్, బి అనే పర్సన్‌కి రూ. 100 సెండ్ చేశారు అని ట్రాన్సాక్షన్ రివీల్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరికీ అవైలబుల్‌గా ఆ డేటా అనేది కనిపిస్తుంది. అయితే ముందు కోడింగ్ రూపంలో యాడ్ అయిపోతుంది వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగిందని. సో, దీన్ని డీకోడ్ చేస్తారు. ఆ డీకోడ్ చేయడానికి స్పెసిఫిక్‌గా మైనర్స్ అంటారు. ఓకే. మైనర్స్ అంటే ఆ ఆ ఇన్ఫర్మేషన్‌ని కంప్లీట్‌గా డీకోడ్ చేసేవాళ్ళుంటారు. ఎందుకు డీకోడ్ చేస్తారు మేడం? ఓకే. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను. ఓకే. నాకు కొంత అమౌంట్ ఒస్తుంది. మీరు చదువుకుంటున్నారు. రేపు జాబ్ ఒస్తది. మీకు కొంత అమౌంట్ ఒస్తది. ఓకే. సో, ఇలాగా ఇప్పుడు ఈ మైనస్ అనేవాళ్ళు ఏం చేస్తారు? దాన్ని డీకోడ్ చేస్తారు. ఎందుకు? వాట్ దే ఎక్స్‌పెక్ట్ ఫర్ ద డీకోడెడ్. ఓకే. ఆ డీకోడ్ చేసినందుకు దే విల్ గెట్ బిట్‌కాయిన్స్. Those are actually the most popular cryptocurrencies. ఇవే క్రిప్టోకరెన్సీస్. అంటే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీస్. ఓకే. ఫిజికల్ ఫార్మ్ ఉండదు. డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీస్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ దగ్గరికి వెళ్లి ఒక గూడ్ మనం పర్చేస్ చేయాలి అంటే, ఒక టీ ప్యాకెట్ కొనాలి అంటే, సో మనము కార్డ్ ఇస్తాం. ఆ కార్డ్ ఇస్తే ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడు? ఆ కార్డ్‌ని స్వైప్ చేసి బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. అక్కడ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వాడు నమ్మే ట్రస్ట్ ఏంటి? ఆ కార్డ్ ఇష్యూ చేసిన బ్యాంక్. ఓకే. బ్యాలెన్స్ గాని చూపిస్తే ఓకే. తను ఆ ట్రస్ట్‌ని హ్మ్. బ్యాంక్‌ని నమ్మి తనేంటంటే, ఆ గూడన్ని పర్చేసి అమౌంట్ డిటెక్ట్ చేసుకుంటారు. జనరల్‌గా ఇది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడేమవుతుంది క్రిప్టో కరెన్సీస్‌లో ఫిజికల్‌గా కరెన్సీ ఉండదు కదా! నువ్వు ఏటీఎంలోకెళ్ళి ఏమి తెచ్చుకోలేవు కదా! సేమ్ అలాగే షాప్‌కి వెళ్ళాలి. ఓకే. సో, షాప్‌కి వెళ్ళిన తర్వాత వీడెలా చెక్ చేస్తాడు? ఎటువంటి ఇంటర్మీడియరీ లేదు కదా! ఎలా చెక్ చేస్తాడు? సో, వీడేం చేస్తాడు అంటే, ఇలాగే సేమ్ వాడికి షాప్ కీపర్‌కి ఏంటంటే, ఈ క్రిప్టో కరెన్సీ మనం చూపిస్తాం. మన యొక్క లెడ్జర్ చూపిస్తాం. లెడ్జర్ అంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని బిట్‌కాయిన్స్ ఉన్నాయని చెప్పేసి లెడ్జర్ చూపిస్తాం. సో, ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత రిమైనింగ్ బాలన్స్ ఉంటది. ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ఆల్ ఓవర్ గ్లోబ్ ఈ క్రిప్టో కరెన్సీ వాడుతున్న ప్రతి పర్సన్ దగ్గర కూడా ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకే. బట్ దాన్ని కోడింగ్ రూపంలో ఉంటది. ఆ కోడ్ ప్రతి ట్రాన్సాక్షన్ ఎవ్రీ 10 మినిట్స్‌కి ట్రాన్సాక్షన్. ఇందులో క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ అనేది ఎవ్రీ 10 మినిట్స్. దాని మాక్సిమం పీరియడ్ 10 మినిట్స్ అమ్మా. ఓకేనా? సో, ఈ 10 మినిట్స్ పీరియడ్‌లో ఎవ్రీ 10 మినిట్స్‌కి ట్రాన్సాక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది. సో, అందరు ఆల్ ఓవర్ గ్లోబ్ వాళ్ళ యొక్క లెడ్జర్స్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఆ యాడ్ అవుతున్న వాళ్ళని కొంతమంది ఏంటంటే డీకోడ్ వాళ్ళింక అదే ప్రాసెస్‌లో ఉంటారు. ఇప్పుడు బ్యాంకర్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో కూర్చున్న వాళ్ళు ఏం జేస్తారు? యాడ్ అయ్యింది లేదని జెప్పేసి ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఇచ్చేసిన వెంటనే యాడ్ అయిపోదు కదా! ఒక పర్టిక్యులర్ పర్సన్నే కదా! పర్టిక్యులర్ బ్యాంక్ ఎంప్లాయీ దాన్ని అప్‌లోడ్ చేస్తున్నారా? ఆ డీటెయిల్స్ అన్ని సేమ్ ప్రాసెస్ ఇక్కడ. సో, ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందని కొంతమంది ఎంప్లాయీస్ ఏం జేస్తారు? ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండరు. ప్రైవేట్ ఇండివిడ్యుయల్స్ అన్నమాట. సో, దాని మీద ఉండేవాళ్ళు ఏం చేస్తారు? దీని గురించి హై ఆపరేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఎవ్రీ ట్రాన్సాక్షన్‌ని కూడా ఏంటంటే వాళ్ళు డీకోడ్ చేస్తూ ఉంటారు. అలా డీకోడ్ చేయడం వల్ల వాళ్ళకేంటి యూజ్ అంటే వాళ్ళకి క్రిప్టో కరెన్సీస్ అనేవి జనరేట్ అవుతాయి. లైక్ బిట్ కాయిన్స్ అని చెప్పేసి. ఓకే. ఇలాంటి క్రిప్టో కరెన్సీస్ అనేవి జనరేట్ అవుతాయి. సో, ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి డైరెక్ట్‌గా వచ్చేవు. ఓకే. అంటే బిట్‌కాయిన్‌ని నువ్వు చెయ్యాలి. నువ్వు దాన్ని ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ అవి జనరేట్ అవ్వాలి. ఎవరు జనరేట్ చేస్తారంటే మైనర్స్ జనరేట్ చేస్తారు. ఓకే. సో, ఇవి చాలా తక్కువమ్మ. ఓన్లీ 21,000,000 మాత్రమే ఉన్నాయి. ఓకే. 21,000,000 బిట్‌కాయిన్స్ మాత్రమే ప్రెజెంట్ ఉన్నాయి. ఓకే. అయితే సర్క్యులేషన్‌లో మాత్రం నేను చూసిన డేటా టైమ్‌కైతే మాత్రం నేను చదివినప్పుడు మాత్రం 18.6 అమ్మ. ప్రెజెంట్ వేరీ అవ్వచ్చు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా? సో, మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చిందనుకుంటాను. దీని మీద ఒక సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఇంకా కొంచెంగా చెప్తూ ఉంటాను. లెట్స్ సీ హియర్.
బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. నేనిప్పుడు ఏం చెప్పాను? ఇది బ్లాక్ ఉందనుకోండి. అది ఏ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్‌కి సంథింగ్ ఒక ట్రాన్సాక్షన్ అయిందమ్మా. ఓకే. ట్రాన్సాక్షన్ ఫిలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ సి నుంచి డికి ఇక్కడ ఫిలప్ అవుతుంది. ఇలా మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్‌గా ఫిలప్ అవుతాయి. ఓకే. ఒక సర్టెన్ థ్రెషోల్డ్ కెపాసిటీ ఉంటుంది కదా! అంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత అది ఒక బ్లాక్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రాన్సాక్షన్ అయితే అది ఒక బ్లాక్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు అల్గోరిథం ఫిక్స్ చేస్తారు. సో, ఇది కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ మీదే కదా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఏంటంటే ఆ పర్టిక్యులర్‌గా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఒక బ్లాక్‌ని ఫార్మ్ చేసేస్తది. దాని తర్వాత నెక్స్ట్ బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మినిమమ్ 10 ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. 10 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదొక బ్లాక్ అవుతుంది. సో, నెక్స్ట్ 10 ట్రాక్షన్ మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి? ఇదే చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్తున్నారు సీ హియర్. ఇక్కడ లాస్ట్ ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో ఇక్కడ సి ఇక్కడ 10 ట్రాన్సాక్షన్ అన్నాను కదా! ఇది 10థ్ ట్రాన్సాక్షన్. సెకండ్ బ్లాక్‌కి ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఇది నీకు తెలియాలంటే ఇది దీనికి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. ఓకేనమ్మా. సో, ఇక్కడ నీకు ఇది ఓపెన్ అవ్వాలంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటర్‌లింక్డ్ టు ద 10థ్ ఫస్ట్ బ్లాక్ యొక్క 10థ్ ట్రాన్సాక్షన్‌కి అది ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే. సో, దీని యొక్క 10థ్ ట్రాన్సాక్షన్ అనేది నెక్స్ట్ బ్లాక్ యొక్క ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి ఇంటర్‌లింక్ అవుతుంది. ఓకే. అందుకే చైన్ అని చెప్పేసన్నారు. ఓకే. ఇంటర్‌లింక్ అవుతుంటుంది. ఓకే. ఈ ఇంటర్‌లింక్ కాన్సెప్ట్ ఏంటి మేడం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సెకండ్ బ్లాక్‌లో పర్టిక్యులర్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్‌ని నువ్వు డిలీట్ చేయాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది. జనరల్‌గా అవ్వదు చెప్తున్నాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది. సో, బ్యాంక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందమ్మా. నార్మల్‌గా సినారియో చెప్తున్నాను. ఓకే. దీన్ని ఎందుకు అంత హైప్ చేస్తున్నారు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని. ఒక సర్టెన్ బ్రాంచ్‌లో అనుకుందాం. ఓకే. ఒక ట్రాన్సాక్షన్ జరిగింది స్పెసిఫిక్‌గా. ఏ నుంచి బికి సంథింగ్ ఏదో ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే. ఇది మెయిన్ సర్వర్స్‌కి ఇంకా వీళ్ళు ప్రాసెస్ చేయలేదు. అక్కడ ప్రాసెస్ చేయడానికి పర్టిక్యులర్ పర్సన్ ఉంటారు కదా! ఆ పర్సన్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిటరేట్స్ పీపుల్ వస్తే చేసేసానని చెప్పేసి ఈ ట్రాన్సాక్షన్‌ని యాడ్ చేయలేదు. ఓకే. సో, జనరల్‌గా జరగదు. బట్ చెప్తున్నాను. ఓకే. యాడ్ చేయలేదు. బట్ దీనికి ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ ఉండదు. బట్ ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్ యాడ్ చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ కేసెస్ జరగలేదు బట్ చెప్తున్నాను. బట్ ఇక్కడేంటంటే నువ్వు ఎక్కడ ఎటువంటి డేటాని అసలు ఇక్కడ స్కోప్ ఉంది. జరగదు. బట్ స్కోప్ ఉంది. ఓకే. ఇక్కడ జరగదు. స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ బ్లాక్‌లో ఫిఫ్త్ ట్రాన్సాక్షన్‌ని నువ్వు డిలీట్ చేద్దాము అనుకుంటే ఎవ్రి ట్రాన్సాక్షన్ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్‌తో ఇది, ఈ ట్రాన్సాక్షన్‌తో ఇంటర్‌లింక్ అవుతది. నువ్వు మధ్యలో ఇది డిలీట్ చేద్దామన్నా ఇది ఇంటర్‌లింక్ కదా! ఎలా అవుతుంది? డిలీట్ చేయడానికి అవ్వదు. క్లియర్‌గా వీడికి తెలిసిపోతుంది ట్రాన్సాక్షన్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అని చెప్పేసి. బికాస్ దే ఆర్ ఇంటర్‌లింకింగ్ ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయ్యి ఉంటుంది ట్రాన్సాక్షన్. ఓకే. సో, దానివల్ల నువ్వు మధ్యలో దేన్ని డిలీట్ చేద్దామన్నా సరే, అక్కడ క్లియర్‌గా ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్‌ని డిలీట్ చేశారు అని చెప్పి క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, దీని ద్వారా ఏంటంటే, మోర్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటుంది. ట్రాన్సాక్షన్స్‌లో క్లియర్‌గా ట్రాన్స్‌పరెన్సీ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా. సో, ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీస్‌లో ఏంటంటే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చాలా క్లియర్‌గా, స్పెసిఫిక్‌గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కానీ గవర్నమెంట్స్ ఎందుకు దీన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నాయి? ట్రాన్సాక్షన్స్ అనేవి అంత క్లియర్‌గా, స్పెసిఫిక్‌గా ఎక్కడ లాస్ అవ్వకుండా అవుతాయి కదా! అంటే బికాస్ ఆఫ్ ద సీ హియర్ చెప్పాను కదా! ఎవరు ట్రాన్సాక్ట్ చేశారు? ఎవరికి ట్రాన్సాక్ట్ చేశారు? అది ఎవరు డీకోడ్ చేయాలి? పర్టిక్యులర్‌గా మైనర్స్ డీకోడ్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్. ఓకే. సో, డీకోడ్ చేయలేనంత వరకు ఎవరు ట్రాన్సాక్ట్ చేశారు? ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారు అనేది తెలీదు అసలు. ఓకే. సో, తెలీదు. ఇక్కడ పర్సన్ అనేవాళ్ళు ఎవరో తెలీదు. సో, దీనివల్ల ఏంటంటే ఇల్లీగల్‌గా యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలా ట్రేస్ చేస్తాం? ఏవైనా ఇల్లీగల్‌గా జరిగితే ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్స్ చూసి కేవైసీ నార్మ్స్ అవి అన్నీ చెక్ చేసుకొని, ఓకే. అది ట్రాన్సాక్షనా? లీగల్ ట్రాన్సాక్షనా? మనం క్లియర్‌గా ఇది గవర్నమెంట్ అథారిటీలో ఓకే. సెంట్రలైజ్డ్ ఎకానమీలో ఉంటుంది కాబట్టి, మనం క్లియర్‌గా వెళ్లి బ్యాంక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లి అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అని అడగగలవు? ఎవరిని అడుగుతావు?
ఇంతమంది ఆల్ ఓవర్ గ్లోబ్ ఇండివిడ్యువల్స్ ఉండేటప్పుడు ఎవరి దగ్గర డేటా ఉంటుంది. కానీ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్? అవునా కదా! సో, ఇక్కడ నీకు బ్యాంక్ దగ్గరైతే క్లియర్‌గా తెలుస్తుంది. బికాజ్ అది నీ చేతిలో ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్లి అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనేది నీకు తెలుస్తుంది. ఓకే. పర్సన్ ఎవరికి పంపిస్తున్నారు? ఎవరి కోసం పంపిస్తున్నారు? ఏ పర్పస్ కోసం పంపిస్తున్నారు? ఏది మనకి తెలీదు. ఓకే. ట్రాన్సాక్షన్ మాత్రం కనిపిస్తది. కానీ ట్రాన్సాక్షన్‌ని మాత్రం డిలీట్ చేయలేరు. ట్రాన్సాక్షన్ ఉంటుంది. బట్ ఎవరి కోసం పంపించారు? ఆ డీటెయిల్స్ ఏవి రిలీవ్ అవ్వవు. ఓకే. అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకేనమ్మా? సో, దానికోసమే. సో, దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ కొన్నున్నా దాన్ని మనం ఓవర్‌కమ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో. బట్ గవర్నమెంట్స్ ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్స్ దీనికోసం కన్సర్న్స్ రైజ్ చేయడం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉన్న ఓకే. వాళ్ళ దగ్గరున్న పవర్ ఈ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద వాళ్ళకున్న పవర్ అనేది ఎప్పుడైతే డిజిటల్ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఎంటర్ అవుతాయో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ పవర్ అనేది కంప్లీట్‌గా పోతుందమ్మా. ఓకే. సో, దానివల్ల వాళ్ళ చేతిలో ఎప్పుడైతే ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద పవర్ పోయిందో, సో, ఆటోమేటిక్‌గా అది చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళ యొక్క పొలిటికల్ కెరియర్ కానీ, సో, ఏదైనా సరే ఆ గవర్నమెంట్‌కి. సో, దానికోసం ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీస్‌ని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్‌లో ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్‌గా పోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఓకే. సో, అందుకోసమే ఈ క్రిప్టో కరెన్సీ చాలా రకాలుగా ఉన్నాయమ్మా. ఓకే. ఎవరైనా సరే ఈ క్రిప్టో కరెన్సీస్‌ని తయారు ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ కదా! ఎవరైనా వీళ్ళని ఓకే. ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. డిఫరెంట్ క్రిప్టో కరెన్సీస్ ఆల్‌మోస్ట్ 200 క్రిప్టో కరెన్సీస్ ఇప్పటికి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. కొన్ని మోస్ట్ పాపులర్ అయ్యాయి. కొన్ని మోస్ట్ పాపులర్ అవ్వలేదు. ఓకే. సో, అందుకని ఇండియా కూడా ఏంటంటే ఒక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే మన సెంట్రల్ బ్యాంక్ ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తనేంటంటే ఒక డిజిటల్ కరెన్సీని ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. అంటే ఎటువంటి ఫిజికల్ ఫార్మ్ లేకుండా డిజిటల్‌గా మాత్రమే ట్రాన్సాక్షన్స్ సేమ్ క్రిప్టో కరెన్సీ లాగా వర్క్ అయ్యే డిజిటల్ కరెన్సీని ఏంటంటే ఆహ్, దాన్ని ఇనిషియేట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంది. ఓకే. దీనివల్ల ఏంటి? అదేం చెప్తుంది? మేము ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్‌ని ఎంకరేజ్ చేయట్లేదు. వి ఆర్ ప్రమోటింగ్ పబ్లిక్ క్రిప్టో కరెన్సీస్. డిజిటల్ నాట్ ఓవర్ క్రిప్టో కరెన్సీస్, డిజిటల్ కరెన్సీస్. రెండిటికి తేడా ఏంటి మేడం? ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ ఏంటి? పబ్లిక్ డిజిటల్ కరెన్సీ ఏంటి? ఇక్కడ నేనేం చెప్పాను? ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ దగ్గర ఎవరి దగ్గర ఉండదు ఇన్ఫర్మేషన్. అందరి దగ్గర ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయాలి. బట్ ఏ పర్సన్‌కెళ్ళింది, ఎవరి కోసం ఎళ్ళిందని తెలీదు. పబ్లిక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? సేమ్. ఎవరికి సో, వీళ్ళేంటంటే కొంతమందిని హ్యాక్ చేసుకొని డీకోడ్ చేసి ట్రాన్సాక్షన్స్ ఏంటంటే, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఎవరి కోసం ఎళ్ళింది, దేనికోసం ఆ రికార్డ్స్ మళ్ళీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అది. అంటే కరెన్సీ అనేది ఫిజికల్ ఫార్మ్‌లో ఉండదు. డిజిటల్ ఫార్మ్‌లో కరెన్సీ ఉంటది. బట్ దాని యొక్క అథారిటీ మొత్తం మళ్ళీ ఆ కరెన్సీ మీద ఉండేలాగా అంటే ట్రాన్సాక్షన్స్ మీద ఖచ్చితంగా ఉండేలాగా వాళ్ళు ప్రపోర్షన్స్ లైక్ ఇంప్లికేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఓకే. అయితే ఒకటి ఈ బిల్ దేనికోసం తీసుకొస్తున్నారు? క్లియర్ కట్‌గా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? పబ్లిక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? ఈ యొక్క డెఫినిషన్స్‌కి కూడా వెల్ డిఫైన్డ్‌గా ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఇంకా స్పెసిఫిక్‌గా రిలీజ్ చేయలేదు. ఈవెన్ దో దీని గురించి ప్రెజెంట్ నేను చెప్తున్నప్పటికి కూడా ఆల్రెడీ రాజ్యసభ అండ్ లోక్‌సభలో దీని గురించి ఆల్రెడీ ఇష్యూస్ అవుతున్నాయి. బట్ మీరు చూస్తే ఆల్రెడీ లైవ్‌లో మీరు చూస్తే ఏంటంటే నిర్మలా సీతారామన్ మేము దీని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. మేము ఈచ్ అండ్ ఎవ్రి దాని గురించి మేము ఇంకా డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. సో, కమింగ్ సెషన్స్‌లో ఖచ్చితంగా ఆర్టికల్స్ వచ్చినప్పుడు మనకి దీని గురించి ఇంకా క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అర్థమవుతుందమ్మా. ఓకే. సో, సీ హియర్. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను క్రిప్టోగ్రఫీ అంటే కోడ్ ఫార్మ్‌లో ఉంటుంది కరెన్సీ. ఓకే. దాన్ని డీకోడ్ చేస్తారు. డీకోడ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి బిట్ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతుందని చెప్పేసన్నాను. ఓకే. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ అథారిటీ చేతిలో అనేది వాళ్ళకి ఉండదు. డిజిటల్ కరెన్సీ. లీగల్. ఇట్ ఈస్ లీగల్. లీగల్ వేరు, లీగల్ టెండర్ వేరు. లీగల్ అంటే ఏంటి? లీగల్ టెండర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో, 2018లో ఏంటంటే ఇలాగ క్రిప్టో కరెన్సీస్‌లో చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ అనేవి క్రిప్టో కరెన్సీ బేసిస్ మీద జరుగుతున్నాయి. ఓకే. అందుకని చెప్పేసి బ్యాంక్స్ అన్నిటికి ఏంటంటే మన యొక్క సెంట్రల్ అథారిటీ అనేది పోతుంది. దాని మీద హోల్డ్ అనేది పోతుంది. సో, ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదమ్మా! ఇదంతా ఏంటి కంప్లీట్‌గా డిజిటైజ్డ్ ప్లాట్‌ఫార్మ్సే కదా! సో, ఏవైతే ఈ క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయో వాటి ఏంటికి కూడా మీరు బ్యాంక్ యాక్సెస్ ఇవ్వకండి అన్నారు. బ్యాంక్ యాక్సెస్ ఇవ్వకపోవడం అంటే ఏంటమ్మా? సీ హియర్. ఆ టైంలో ఏమని న్యూస్ వచ్చిందంటే దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పాను కదా! ఎవరికీ అంత ఐడియా లేక ఏంటంటే దాన్ని మీడియా ఇంటర్ప్రిటేషన్ అనేది రాంగ్‌గా చేసింది. కంప్లీట్‌గా వాళ్ళు ఏమని నోషన్ తీసుకొచ్చారు
క్రిప్టో కరెన్సీస్ కంప్లీట్ గా బ్యాన్ చేసేసారన్నారు. బట్ యాక్చువల్ గా గవర్నమెంట్ కంప్లీట్ గా క్రిప్టో కరెన్సీస్ బ్యాన్ చేయలేదు. 2013 నుంచి కూడా క్రిప్టో కరెన్సీస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఓకే. సో బ్యాన్ అనేది ఎక్కడా చేయలేదు. కాకపోతే ఏంటంటే దీన్ని డిస్కరేజ్ చేయడానికి బ్యాంక్ యాక్సెస్ ఇవ్వలేదు. బ్యాంక్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిట్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటున్నావమ్మా. బిట్ కాయిన్ కొనుక్కోవాలి అంటే నువ్వు ఆ బిట్ కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 ఉందనుకుంది. ఓకే. ఈ $1,00,000 నువ్వు ఫస్ట్ పే చేస్తేనే కదా నీకు ఒక బిట్ కాయిన్ అనేది నీ అకౌంట్ లో ఉంటుంది. అవునా కదా? అంటే నువ్వు ఫస్ట్ ఈ కరెన్సీని నువ్వు పే చేస్తే బిట్ కాయిన్ అనేది నీకు వస్తుంది. అవునా కదా? సో ఇప్పుడేంటి ఇది నువ్వు పే చేయాలంటే వాళ్ళకి ఇంటర్మీడియేట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ గా కావాలి ఈ ప్లాట్‌ఫార్మ్‌కి. ఓకే. యాక్సెస్ అనేది కావాలి. అప్పుడే వీళ్ళు బ్యాంక్స్ నుంచి అమౌంట్ డిటెక్ట్ చేసి ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కి ఇచ్చి ఏంటంటే వాళ్ళు బిట్ కాయిన్ అనేది కొనుక్కుంటారు. ఇప్పుడు బ్యాంక్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్‌కి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెస్ లేదు. అప్పుడు వాళ్ళు ఎలా పే చేసి బిట్ కాయిన్స్ అనేవి కొనుక్కుంటారు? అంటే డైరెక్ట్‌గా బ్యాన్ చేయకుండా ఇండైరెక్ట్‌గా వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నట్టు. అంటే బ్యాంక్ యాక్సెస్ అంటే మీరు ఇలాగ ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం, బిట్ కాయిన్స్ కొంటాము అంటే మాత్రం మేము మీకు బ్యాంకింగ్ యాక్సెస్ అనేవి ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళకి కంప్లీట్‌గా బ్యాంక్ యాక్సెస్ అనేవి తీసేసేవారు. సో దానివల్ల వాళ్ళ అకౌంట్‌లో అమౌంట్ ఉన్నప్పటికీ కూడా అది బిట్ కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఏంటంటే యూజ్ అయ్యేది కాదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఈ ప్లాట్‌ఫార్మ్సే చెప్పాను కదా సుప్రీం కోర్ట్‌కి వెళ్లారు. సో వి ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. ఓకే. హ్మ్. ఆల్రెడీ అకార్డింగ్ టు ద ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 1G ప్రకారంగా ఏంటంటే ఆహ్, ఎవరైనా అది యొక్క కంట్రీకి ఎటువంటి హాని చెయ్యట్లేదు పర్టిక్యులర్‌గా అన్నప్పుడు సో, దే ఆర్ రెడీ. యాక్చువల్‌గా దే ఆర్ విల్లింగ్ టు డూ ద బిజినెస్. ఆ బిజినెస్‌ని చేసే హక్కు అనేది, రైట్ అనేది వాళ్ళకుంటుంది. సో, ఎలాగ గవర్నమెంట్ అనేది దీన్ని ఇలాంటి ఇంప్లికేషన్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్‌లో కేస్ అనేది ఫైల్ చేయడం జరిగింది 2018 లోనే. అండ్ మోరోవర్ 2020లో ఏంటంటే దీనికి సుప్రీం కోర్ట్ యెస్ అని చెప్పేసి సో, యాక్చువల్‌గా ఈ బిజినెస్ అనేది ఫ్యూచర్‌లో టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా లేనట్టే. ఓకే. సో, ఫ్యూచర్ అనేది కంప్లీట్‌గా క్రిప్టో కరెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. సో, ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని దానిలో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే దానికి కావాల్సిన సొల్యూషన్స్ ఆలోచించుకొని ఏంటంటే, మనం దాని వైపు వెళ్ళాలి తప్ప, అంతే తప్ప కంప్లీట్‌గా దీన్ని హిండర్ చేసేసుకోకూడదు. కంప్లీట్‌గా బ్యాన్ చేయకూడదు. దట్ టూ ఇట్ ఈస్ యాక్చువల్లీ వయలేటింగ్ ద ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 1G. సో, ఎనీ పర్సన్ ఈస్ హావింగ్ రైట్ టు కన్ఫెస్ హిస్ ఓన్ ప్రొఫెషన్. తనకి ఏదైతే ఇష్టం ఉందో అది కంప్లీట్‌గా కంట్రీకి అనేది ఎటువంటి హాని చేయలేనప్పుడు సో, యాక్చువల్‌గా హి ఈస్ రెడీ టు డూ దట్ బిజినెస్. ఆ బిజినెస్ చేయడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ అనేది ఆ పర్సన్‌కి ఉంది అని చెప్పేసి సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పేసింది. ఓకేమా? సో, అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ మోడిఫై చేస్తూ మేము ఆల్రెడీ చెప్పింది కదా! ఆ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోలే ఫ్యూచర్ స్కోప్ అంతా క్రిప్టో కరెన్సీ మీద ఉందని చెప్పేసి. సో, అందుకని ఈ ప్రైవేట్ ఎంటిటీ కాకుండా ఏంటంటే సెంట్రల్‌గా అంటే గవర్నమెంట్ అథారిటీలోనే ఉంది. అందులోని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా! ఎందుకంటే మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఉంది. ఫ్యూచర్ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉంది. మెయిన్‌గా ఒక్కటి మీకు అర్థమైందా? ఈ ఫిజికల్ ఫార్మ్ కరెన్సీకి, డిజిటల్ కరెన్సీకి ఎందుకు అంత కాంట్రోవర్సీస్ వస్తున్నాయి? ఎందుకు ఫిజికల్ ఫార్మ్ నుంచి డిజిటల్ ఫార్మ్‌కి కన్వర్ట్ అవ్వడానికి మొత్తం ఆల్ ఓవర్ ఎకానమీస్ ట్రై చేస్తున్నాయి. ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? ఇంత క్లాస్ విన్నారు కదా! ఐడియా వచ్చిందా? ఒక్కటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి కోవిడ్ ఇంపాక్ట్ ఉంది. సో ఏంటి మనీ ఎవరి చేతుల్లో లేదు. అలాంటప్పుడు ఏం జరిగిందమ్మా? సో చాలా గవర్నమెంట్స్ ఏం చేసాయి? ఓకే. సో సప్లై అనేది పెంచడానికి సో మనీ డిమాండ్ అనేది క్రియేట్ చేయడానికి పీపుల్ చేతిలో మనీ ఉండాలి. మనీ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేసి సో సర్క్యులేషన్‌లోకి అమౌంట్ తీసుకొచ్చేసారు. ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేస్తే ఎవరికమ్మా నష్టం? ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా! సో మనీ వాల్యూ అనేది ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేస్తున్నారు. సో ఆటోమేటిక్‌గా మిషన్ అనేది ఉంది. ఫిజికల్ ఫార్మ్‌లో ఉంది కాబట్టే కదా! వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేస్తున్నారు. దానివల్ల ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అవునా కదా! సో ఇప్పుడు ప్రెజెంట్ కోవిడ్-19 సో ఆ టైంలో ప్రింట్ అనేది హెవీగా జరగడం వల్లే కదా! ఇన్‌ఫ్లేషన్ అనేది ఇంత దారుణంగా పెరుగుతుంది. చాలా ఎకానమీస్ అయితే డిస్ట్రాయ్ కూడా అయిపోయాయి. అలా ప్రింట్ చేసేసేయడం వల్ల. అవునా కదా! ఇలా డిజిటల్ కరెన్సీని ఎవరైనా ప్రింట్ చేయగలరమ్మా? లేదు. దట్ టూ ఏంటంటే స్పెసిఫిక్‌గా చాలా లిమిటెడ్ సప్లై 21,000,000 బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. లిమిటెడ్ సప్లై. ఎప్పుడైనా లిమిటెడ్ సప్లై అనేది ఉందా ఎకానమీలో ఆటోమేటిక్‌గా దానికి డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందమ్మా. మీరు ఫిజికల్‌గా
కరెన్సీస్ ని ప్రింట్ చేయగలరు. డిజిటల్ కరెన్సీని ప్రింట్ చేయగలరా? ఇదేంటి ఇన్ఫ్లేషన్ ని తగ్గిస్తుంది. ఈ డిజిటల్ కరెన్సీ అనేది ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి మెయిన్ స్కోప్ ఉంది. అందుకే దీనికి సుప్రీం కోర్ట్ కూడా ఏంటంటే సో దీని టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోండి. ఓకే. ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి మీరు యొక్క మానిటరీ పాలిసీని డిజైన్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది. ఓకే. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దానికి సొల్యూషన్స్ లేటర్ ఆన్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. కానీ కంప్లీట్ గా బ్యాన్ అనేది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి హెచ్చరించింది. సో దానికోసం ఏంటంటే దాన్ని ఫేస్ చేయడానికే గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ అంటే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తున్నారు. ఓకే. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. కానీ ఇది ఎవరి అండర్ లో ఉంటుంది? సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్‌బీఐ అండర్ లో ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మళ్ళీ సేమ్ రెగ్యులేషన్ అనేది దీనిలాగే ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్స్‌ని ఎలా రెగ్యులేట్ చేస్తారో ఆ రెగ్యులేషన్ మెకానిజం అనేది దీంట్లో ఉంటుంది. ఓకే. బట్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా సప్లై అనేది ఎక్కువ ఎక్కువ చేయడానికి అవ్వదు. ఓకేనమ్మా. సో, ఎక్కువ ప్రింట్ చేసేస్తాం. ఎలా పడితే అలా ప్రింట్ చేసేయడానికి అవ్వదు కదా! డిజిటల్ కరెన్సీని. సో, సప్లైని లిమిటెడ్ చేయడానికి ఎక్కువగా ఇది స్కోప్ ఇస్తుంది. మోరోవర్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఏంటంటే క్లియర్‌గా, స్పెసిఫిక్‌గా తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆ నోషన్‌లోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మూవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భయపడడానికి ఆ టైంలో మెయిన్ కారణం ఏంటంటే కర్ణాటకలో అమిత్ భరద్వాజ్. యాక్చువల్‌గా వీళ్ళు ఏం చేశారంటే అమ్మ, మాకు చైనాలో మైనింగ్ ఫర్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. మైనింగ్ అంటే ఏమీ కాదమ్మా. చెప్పాను కదా! ట్రాన్సాక్షన్‌ని డీకోడ్ చేస్తే, ఆ డీకోడ్ చేసిన వాళ్ళని మైనర్స్ అంటారు. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్‌ని బ్యాంక్‌లో అప్‌లోడ్ చేస్తే నేను బ్యాంక్ ఎంప్లాయీ. అలాగే ఆ ట్రాన్సాక్షన్ డీకోడ్ చేస్తే దే ఆర్ నథింగ్ బట్ మైనర్స్. ఓకే. క్రిప్టో కరెన్సీ మైనర్స్. వాళ్ళు ఆ యొక్క ప్రొఫెషన్‌ని ఎంప్లాయ్‌మెంట్‌గా తీసుకొని దాని మీద వర్క్ ఆన్ అనేది చేస్తారు. దాని ద్వారా వాళ్ళు బిట్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేస్తారు. ఓకే అమ్మా. సీ హియర్. అయితే ఈ ఈ పర్సన్ వీళ్ళేం చేశారు అంటే ఈ పర్సన్ ఈ క్రిప్టో కరెన్సీ చెప్పాను కదా! ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీని వాళ్ళు ఇన్వెంట్ చేయొచ్చు. ఓకే. సో, మేము క్రిప్టో కరెన్సీని ఇన్వెంట్ చేస్తున్నాము. ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్‌గా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి యూఎస్ డాలర్ ఉంది. ఓకే. ఆహ్, కొన్ని కంట్రీస్‌కి యూరోస్ ఉన్నాయి. ఇండియాకి రూపీస్ ఉంది. సో, డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి కదా! ఫిజికల్ కరెన్సీ, ఫియాట్ కరెన్సీస్ అంటాం. ఓకే. సో, అలాగే డిజిటల్ కరెన్సీస్‌లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే. సో, వీళ్ళేంటంటే మేము ఒక కొత్తగా లాంచ్ చేస్తున్నాము. వన్స్ ఇది ట్రేడింగ్ చేసిన మాకు ఆల్రెడీ చైనాలో చాలా మైనింగ్ ఫార్మ్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాము మైనర్స్‌ని. సో, మీకు బిట్ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, మాకు బిట్ కాయిన్స్ జనరేట్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని లార్జ్ అమౌంట్ ఆఫ్ వీళ్ళేంటంటే గ్రాబ్ చేసి ఇండియా నుంచి పారిపోయారు. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఉండదు. ఓకే. మేము బ్యాంక్ పెడతాము అని జెప్పేసి మొత్తం మనీ చేసి ఎవరైనా బ్యాంక్రప్ట్ చేసేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందమ్మా? ఖచ్చితంగాను. ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవి కావాలి. ఓకే. బట్ ఇలాగా ఈ డిజిటల్ కరెన్సీకి ఎటువంటి డిజిటల్ లైసెన్సెస్ అనేవి అవసరం లేదు కదా! సో, ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. అవునా కదా! సో, దానికోసం ఏంటంటే ఇవి చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసాయి. ఆల్రెడీ దీన్ని డిసడ్వాంటేజెస్‌కి ఆల్రెడీ సో, ఇంత ఓపెన్‌గా ఇంకా క్లియర్ కట్‌గా ఏ ఇన్ఫర్మేషన్ వీటి గురించి అంత ఓపెన్‌గా తెలియనప్పటికీ కూడా ఆల్రెడీ దీనిలో ఫ్రాడ్స్ అనేవి జరిగాయి. ఒక్కసారి ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది తెలిస్తే ఇంకా ఫ్యూచర్‌లో ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అందుకే గవర్నమెంట్ చాలా ఎకానమీస్ భయపడుతుంది కూడా అందుకే. ఓకే. సో, సీ హియర్ మా. సో, ఇంటర్మీడియేట్స్ అనేవారు ఎవరు ఉండరు. అడ్వాంటేజెస్ చెప్పాను కదా! ఇంటర్మీడియేట్స్ ఎవరు ఉండరు. జియోగ్రఫికల్ బారియర్స్ అనేవాళ్ళు ఏవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి అమెరికాకి అమౌంట్ అనేది ట్రాన్సాక్ట్ చేసామనుకోండి. డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ అయిపోతుందా? ఓకే. సో, మనం ఏంటంటే ఒక బ్యాంక్ అనేదికి వెళ్ళాలి. ఆ బ్యాంక్ ఏంటంటే ఫర్ ఇండియా నుంచి ఫస్ట్ అది యూఎస్ డాలర్స్‌లోకి ఆ అమౌంట్‌ననేది కన్వర్ట్ సో, నో జియోగ్రఫికల్ బారియర్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న పర్సన్ అమెరికాకి అమౌంట్ పంపించాలని చెప్పేసి అనుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న పర్సన్ అమెరికాకి అమౌంట్ పంపించాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ పంపించాలి. డైరెక్ట్‌గా పంపించలేడు కదా! ఒక బ్యాంక్‌కి వెళ్ళాలి. సో, బ్యాంక్‌లో ఫస్ట్ రూపీస్‌ని ఏంటంటే డాలర్స్ కింద ఏంటంటే కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏకి లైక్ అమెరికాకి వాళ్ళు పంపిస్తారు. ఓకే. సో, ఈ ట్రాన్సాక్షన్‌కి కొంత అమౌంట్ కూడా వీళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది. బట్ ఇలా క్రిప్టో కరెన్సీ వల్ల ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకి ఓకే. డైరెక్ట్‌గా అమౌంట్ అనేది
వెళ్ళిపోతుంది. కన్వర్షన్ అనేది అవసరం లేదు. ఓకే. సో, ఈ కంట్రీ, ఆ కంట్రీ ఇందులో నుంచి అందులోకి మారాలి అని చెప్పేసి ఎటువంటి నార్మ్స్ అనేవి ఉండవు. ఇది కంప్లీట్‌గా డిజిటల్ కరెన్సీ కాబట్టి ఆల్ ఓవర్‌గా ఒకటే యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల ఈ టైమ్ పీరియడ్ ఇది ఆల్‌మోస్ట్ ఒక 2 డేస్, 3 డేస్ పట్టిందనుకుందాం. ఓకే. సో, దీనికి అంత మాక్సిమం 10 మినిట్స్ కన్నా ఎక్కువగా పట్టదు అని చెప్పేసి చెప్తున్నారు. సో, టైమ్ అనేది సేవ్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే జియోగ్రఫికల్ వేరియర్స్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సీ హియర్ వెరీ ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే చాలా ఫాస్ట్‌గా వెరీ ఫాస్ట్‌గా అనేది అవుతుంది. నో డేటా కెన్ బి డిలీటెడ్. చెప్పాను కదా బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో, పైనున్న ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేయాలి అంటే అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్లింకింగ్ టు దిస్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్లింకింగ్ టు దిస్ పార్ట్. సో, ఇక్కడ ఖచ్చితంగా నువ్వు డిలీట్ అనేది చేస్తే ఈ రెండిటికి మధ్య ఒక పార్ట్ మిస్ అవుతుందని క్లియర్‌గా అనేది తెలిసిపోతుంది. అంతే కదమ్మా! ఒక చైన్‌లో మధ్యలో లాగితే ఏంటి? సో, ఇక్కడ ఈ చైన్ అనేది ఇలా వస్తుంది కదా! సో, సంథింగ్ ఈస్ మిస్సింగ్ అని క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఓకే. లిమిటెడ్ సప్లై. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే లిమిటెడ్ సప్లై. ఇదే మేజర్. ఓకే. లిమిటెడ్ సప్లై. చెప్పాను కదా! ఎన్నున్నాయి? ఓన్లీ 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే. లిమిటెడ్ సప్లై అనేది ఎప్పుడైతే ఉందో, సో, ఆటోమేటిక్‌గా దానికి డిమాండ్ ఉంటుంది. అదే నార్మల్‌గా డిజిటల్ కరెన్సీ కాకుండా ఫిజికల్ కరెన్సీ అంటే, సో, ఎప్పుడైతే సర్క్యులేషన్‌లోకి తక్కువ వచ్చిందో అమౌంట్ అనేది కావాలి అంటే ఆటోమేటిక్‌గా ప్రింట్ అనేది చేసేస్తారు. వరల్డ్ క్రైసిస్ వచ్చినప్పుడు లైక్ 2018లో గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ ఎంత దారుణం. దాని తర్వాత యాక్చువల్‌గా దీన్ని ఇన్వెంట్ చేసింది ఏంటంటే సతోషి నాకోమోటో. ఈ సతోషి నాకోమోటో అంటే ఒక పర్సనా? లేకపోతే ఒక ఆర్గనైజేషనా? గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేది ఎవరికీ తెలీదు. దీని యొక్క ఐడెంటిటీ అనేది ఎక్కడా రివీల్ అవ్వలేదు. దీని యొక్క మెయిన్ ఎజెండా ఎందుకమ్మా? ఈ ఈ ఇది ఏంటో తెలియనివ్వకుండా ఎందుకు చేశారంటారు? ఏమైనా ఐడియా ఉందా? సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిలయన్స్ షేర్స్ అనేది కొన్నావు. ఓకే. నువ్వేంటంటే రిలయన్స్ ఫ్యామిలీ సంథింగ్ ఏదైనా కోర్ట్ కేస్‌లో ఉంది. ఓకే. సో, కోర్ట్ అనేది వాళ్ళ యొక్క కంప్లీట్ ప్రాపర్టీస్‌ని ఏంటంటే లైక్ జప్తు చేస్తుందనుకుందాం. లేకపోతే ఆహ్, రిలయన్స్ హెడ్ అయిన ఓకే. అంబానీ. ఓకే. అండ్ వాళ్ళ సన్ ఏంటంటే యాక్సిడెంట్‌లో చనిపోయారు. సో, ఏ న్యూస్ అయినా ఓకే. దానికి దాన్ని నెగెటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే ఏ న్యూస్ అయినా ఖచ్చితంగా ఏ న్యూస్ వచ్చినా సరే, దాని యొక్క బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అమ్మా? ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా వీటి యొక్క ఓకే. ఆ పర్సన్ అనేవారు లేరు. లేకపోతే ఏది నెగెటివ్ న్యూస్ వచ్చినా సరే ఆటోమేటిక్‌గా ఏంటంటే, అది దాని యొక్క బిజినెస్ షేర్స్ మీద గాని, లేకపోతే దేని మీదైనా నెగెటివ్ అనేది క్రియేట్ అవుతుంది. నెగెటివ్ ఇంపాక్ట్. ఓకే. అది ఎప్పుడు తెలుస్తుంది? పర్టిక్యులర్‌గా ఆ ఆర్గనైజేషన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలిసినప్పుడు. ఇప్పుడు సంతోషి నాకోమోటో ఎవరో తెలియలేనప్పుడు, అది ఆర్గనైజేషనా? పర్సనా? దాని డీటెయిల్స్ అనేది తెలీదు. సో, ఎప్పుడు కూడా దాని యొక్క డీటెయిల్స్ తెలియనప్పుడు ఏ న్యూస్ దీని గురించి పాజిటివ్ ఆ పర్సన్ గురించి గాని, ఆర్గనైజేషన్ గురించి ఎవరో తెలీదు. ఏది కూడా ఆ క్రిప్టో కరెన్సీస్ మీద ఇంపాక్ట్ అనేది ఉండకుండా ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ కాన్సెప్టే అది. ఓకే. సో, ఈ పర్సన్‌కి ఏదో అయ్యింది, లేకపోతే ఈ ఆర్గనైజేషన్‌కి ఏదైనా అయ్యింది. ఓకే. ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఈ వీటి మీద బ్యాడ్ ఓకే. నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉండకుండా వీళ్ళు జాగ్రత్త తీసుకొని దాన్ని రివీల్ చేయడం అనేది చెల్లదు. సో, ఇతను బ్రతికున్నాడా? చనిపోయాడా? పర్సనా? ఆర్గనైజేషనా? గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్సా? ఏమీ తెలీదు. సో, క్రిప్టో కరెన్సీ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి తెలుసామా? పర్సన్ ఎవరో తెలీదు. ఇంపాక్ట్ అనేది ఉండకుండా. ఓకే. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఏది ఒక్క ట్రాన్సాక్షన్ కూడా డిలీట్ చేయలేం. సో, థర్డ్ వన్ ఏంటంటే లిమిటెడ్ సప్లై. చాలా తక్కువ సప్లై ఉంది. సో, దానివల్ల ఓకే. ఇన్‌ఫ్లేషన్‌ని ఏంటంటే మనం కౌంటర్ చేయొచ్చు. ఓకే. మోరోవర్ ఇలాగ అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే, సో, మాక్సిమం ఇప్పుడున్న ఫిజికల్ కరెన్సీ ఫియాట్ కరెన్సీ అంటారు. ఓకే. సీ హియర్ ఫియాట్ కరెన్సీ అంటారు. ఓకే. మనం వీటిని ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా ఫియాట్ కరెన్సీ ఏంటి? రూపీ. యూఎస్‌కి డాలర్. ఓకే. సో, వాటితో కంపేర్ చేస్తే డిజిటల్ కరెన్సీకి ఎక్కువగా ప్రెజెంట్ ఏంటంటే అందరూ దాని వైపు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. దీని యొక్క మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటమ్మా? ఇర్రివర్సిబుల్ ట్రాన్సాక్షన్. ఇర్రివర్సిబుల్ చెప్పాను ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు. బి అనే పర్సన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ ఉంది. 345 అనే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఏ అనే బికి. ఫర్ ఎగ్జాంపుల్ 345కి 354 అని టైప్ చేసి సికెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉందనుకుందాం. ఓకే. సో, నేను వీళ్ళ బదులు నేను వీళ్ళకి ట్రాన్సాక్ట్ చేశాను. సో, 354 అకౌంట్ ఎవరండి? నేను ఆ పర్సన్‌తో మాట్లాడి నేను ట్రాన్సాక్షన్ అనేది రివర్స్ చేసుకుంటానని, ఈ 354 ఎవరు? ఎందుకు వెళ్ళింది? అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఒక సెటిల్‌మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ సెటిల్‌మెంట్. అవునా కాదా?
ఇక్కడ అలాంటిది ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ట్రాన్సాక్షన్ అనేది బికి వెళ్ళబోయి సికి వెళ్ళింది. నువ్వు ఎవరిని అడుగుతావు? అదే కదా ప్రాబ్లమ్. ఎవరిని అడగలేవు. ఓకే. ట్రాన్సాక్షన్ ఇర్రివర్సిబుల్ అవ్వదు. నువ్వు ఆ మనీ ఎక్కడికెళ్ళిందో కూడా నువ్వు ఎవరిని అడగలేవు. సో ఇదే డిజిటల్ కరెన్సీతో మెయిన్ ప్రాబ్లమ్. నాట్ డిజిటల్ కరెన్సీ స్పెసిఫిక్ గా ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీతో. ఓకే. ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఉండదు కాబట్టి నువ్వు ఎవరిని వెళ్ళి అడుగుతావు. యూ కెనాట్ ఆస్క్ ఎనీ వన్ పర్సన్. ఓకే. మోర్ ఓవర్ సో ఇలాంటి వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ కి అమౌంట్ సప్లై చేయడానికి కానీ, ఓకే. సో వీళ్ళందరూ ఏంటంటే డార్క్ వెబ్ లో వెబ్ నే కదమ్మా యూస్ చేస్తారు. సో ఇటువంటి వాటిని యూస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఇంకా మోర్‌గా ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి క్యారీ ఆన్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే. సో దీనిలో ఉన్న అడ్వాంటేజెస్‌ని అండ్ ఫ్యూచర్‌లో మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మన ఎకానమీ అనేది మళ్ళీ ఎటువంటి గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ రాకుండా అందులో ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫియట్ కరెన్సీస్ ఉన్నాయో, ఫిజికల్ ఫార్మ్‌లు ఉన్నాయో ఇవి ఏంటంటే ఇష్టం వస్తున్నట్టు ప్రింట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు సప్లై అనేది పెంచేస్తున్నారు. దానివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. దీన్ని కౌంటర్ చేయాలంటే ఇటువంటి ఫియట్ కరెన్సీస్ అండ్ ఫిజికల్ కరెన్సీస్ ఉండకూడదు. ఖచ్చితంగా డిజిటల్ కరెన్సీస్ అనేవి ఉంటే ఏంటంటే కంప్లీట్‌గా ఒక కంట్రీ కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఒక కరెన్సీ అనేది వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈజీ అవుతుంది. ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఉంటుంది. ఓకే. లిమిటెడ్‌గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రి యాస్పెక్ట్ లో బాగుంటుంది. బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లేకపోలేదు. బట్ నువ్వు వాటిని కౌంటర్ చేస్తూ మేజర్‌గా డెవలప్‌మెంట్స్ ఏమైనా తీసుకొస్తే ఖచ్చితంగా ఇది ఎకనామిక్ వరల్డ్‌లో ఒక పెద్ద రివల్యూషనే అవుతుంది. ఓకే. సో దానికోసమే దాన్ని అడాప్ట్ చేసుకోమని ప్రెజెంట్ ఇండియాకి కూడా చెప్తున్నారు. సో అందుకే ఆర్‌బీఐ గవర్నర్ కూడా ఏంటంటే శక్తికాంత్ దాస్ ఏంటంటే సో మనం దీన్ని అడాప్ట్ చేసుకుందాం. ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా మనం ఒక డిజిటల్ కరెన్సీని మనం లాంచ్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే ఆర్‌బీఐ యాక్ట్ ఆఫ్ 1934ని మీరు కొంచెం అమెండ్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్‌కి అపీల్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఆ ప్రాసెస్‌లోనే ప్రెజెంట్ ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది పార్లమెంట్‌లో. ఇప్పుడు ఈ వింటర్ సెషన్ ఈ రోజు. సో లెట్స్ సీ దీని డిస్కషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రోజు వచ్చినప్పుడు దీని యొక్క అప్డేట్స్ ఏంటి, ఇందులో ఉన్న ఇంకా డెప్త్ అనాలిసిస్ ఏంటనేది మనకి క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ అయితే చేస్తారమ్మా. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్రిప్టో ట్రేడ్ నాట్ ట్రాక్డ్. ఈ ఈ హెడ్డింగ్ క్రిప్టో ట్రేడ్ నాట్ ట్రాక్డ్ హెడ్డింగ్ ఎందుకు వచ్చిందంటే అమ్మా, సో ఎక్కువగా ఈ మధ్య మీరు చూసుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ క్రిప్టో కరెన్సీకి ఓకే చాలా ఎక్కువగా అనేది డిమాండ్ పెరిగిపోయింది. దాని వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. చాలా వరకు యూత్ దీని యొక్క రికార్డ్స్ చూస్తే మాక్సిమం 20స్ నుంచి 30స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారంట ఈ క్రిప్టో కరెన్సీస్ లో. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే సో ఎందుకు ఇంత బూమ్ అనేది వచ్చిందని దీనికోసం పార్లమెంట్ లో డిస్కషన్ జరిగినప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీ ఏమన్నారంటే నిర్మలా సీతారామన్ ఈ బూమ్ రావటానికి కారణం ఏంటో చెప్పటానికి ఏంటంటే మేము ఆ ట్రాన్సాక్షన్స్ ని మేము ట్రాక్ చెయ్యలేదు. అంటే ఇండియాలో చాలా మంది ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ మెంబర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. బట్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఆ ట్రాన్సాక్షన్స్ ని మేము ట్రాక్ చెయ్యలేదు. ఎంతమంది చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారని మేము వాటిని ఎటువంటి రెగ్యులేషన్స్ చేయలేదు, ట్రాక్ చేయలేదు. ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా గవర్నమెంట్ ఏంటంటే సో మేము దాన్ని ఆ రికార్డ్స్ ని మేము ట్రేస్ అనేది చేయలేదు. ఆ ట్రాన్సాక్షన్స్ మేము ట్రేస్ అనేది చేయలేదు అని చెప్పడం జరిగిందమ్మా. సీ హియర్. సో క్రిప్టో కరెన్సీస్ ఆర్ అన్‌రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏంటంటే అవి అన్‌రెగ్యులేటెడ్. ఓకే. ఎటువంటి రెగ్యులేషన్స్ అనేవి ప్రెజెంట్ లేదు. అందుకే మేము ఆ ట్రాన్సాక్షన్ ని ట్రేస్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఆఫీషియల్ గా కూడా చెప్పింది. సీ హియర్. బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద కంట్రీ హాస్ నో ప్లాన్స్ టు రికాగ్నైజ్ బిట్‌కాయిన్ యాస్ ఎ కరెన్సీ. బిట్‌కాయిన్ ని కరెన్సీగా ఏంటంటే రికాగ్నైజ్ చేసే ప్లాన్స్ ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేవు అని క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో దీని వల్ల మేజర్ డెవలప్మెంట్స్ ఏంటొస్తాయి, ఆల్రెడీ బిల్ అనేది ఈ రోజు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో ఏ మేజర్ డెవలప్మెంట్స్ వస్తాయి అనేది మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేమా. సో లెట్ us move to our next article. పార్లమెంట్ క్లియర్స్ ఫార్ములాస్ రిపీల్ బిల్ వితౌట్ ఏ డిబేట్. ఆల్రెడీ ఫార్ములాస్ నేను రిపీల్ చేసేస్తాను వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో అపోజిషన్ వాళ్ళకి డిబేట్ డిస్కషన్ కి ఛాన్సెస్ ఇవ్వకుండానే వాళ్ళు తీసుకురావడం కూడా వాళ్ళకి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చేసారు. అవునా కదా. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే డిస్కషన్ కి ఆర్ పార్టిసిపేషన్ కి వాళ్ళకి
అలౌ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ దీన్ని రిపీల్ చేసేటప్పుడు కూడా దీని మీద డిస్కషన్స్ చేయడానికి అపోజిషన్స్ వాళ్ళకి వాళ్ళు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో మాకు డిబేట్‌కి అసలు మీరు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో మీరు అసలు డిస్కషన్స్‌కి మీరు ఎందుకు హా వెల్కమ్ చేయట్లేదు. మీరు డిస్కషన్స్ లేకుండా మీరెందుకు ప్రతిదీ కూడా చేస్తున్నారని సో ప్రెజెంట్ అపోజిషన్ మెంబర్స్ ఏంటంటే వీటి గురించి ప్రొటెస్ట్ చేయడం అయితే చేస్తున్నారు. ఓకే అమ్మా. సో ఆల్రెడీ ఈ రోజు ఏంటంటే దీన్ని రిపీల్ అయితే కంప్లీట్‌గా చేసేసారమ్మా. సో పార్లమెంట్ సెషన్ ఈ రోజులో ఏంటంటే ఫస్ట్ బిల్ ఏంటంటే మనకి ఆల్రెడీ 3 ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020 ఇట్ ఈస్ ద ఫస్ట్ లా. సెకండ్ వన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రీమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020 సెకండ్ లా. అండ్ ద ఎసెన్షియల్ కామోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 లా. ఈ 3 లాస్ ఏంటంటే చెప్పిన విధంగా ఏంటంటే సో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. దాని తర్వాత క్యాబినెట్ కూడా ఫార్మల్ గా అప్రూవ్ చేసింది. అండ్ మోర్ ఓవర్ సో వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ సెషన్ లో ఏంటంటే సో పార్లమెంట్ లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆఫీషియల్ గా రిపీల్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో మీకు బాగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నానమ్మా. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.